కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక మనం ఇక్కడ ఒక ఏరియాలో ఉండడం జరిగింది. మరి మనతో పాటు మీరు విజువల్స్ పైన చూస్తున్నారు. నేను ఏదైతే కాకినాడలో ఒక్కసారిగా ఉలిక్కిపడే వార్త ఏదైతే ఉందో 400 కోట్ల స్కామ్ అని చెప్పి కొంతమంది కొన్ని వందల మంది అక్కడ సర్పారం పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం మనం చూసాము. మరి ఏదైతే ఉందో మీరు చూస్తున్న విజువల్స్ పైన బోను శ్రీను మనతో ఉన్నారు. ఎందుకు బోను శ్రీనుతో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తామంటే అసలు ఇందులో అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఇలాగ ఆరోపణలు వచ్చాయి, ఏం జరిగింది విషయం పైన బోను శ్రీనుతో మాట్లాడే ప్రయత్నం సెంటెన్స్ చేస్తుంది. మరి మీరు చూస్తున్న రిజల్ట్స్ పైన బోను శ్రీను ఇప్పుడు టీడీపీలో ఒక ప్రధాన నాయకుడిగా ఆయన వ్యవహరిస్తున్న టైంలో ఇలాంటి ఆరోపణలు దేనికి వచ్చి అసలు ఏం జరిగిందో వారిని అడిగే వివరణ తీసుకునే ప్రయత్నం సెంటెన్స్ చేస్తాను. సార్ చెప్పండి, బోను శ్రీను గారు నిన్న ఆటోమేటిక్గా మీ పైన ఒక ఆరోపణ వచ్చింది. మీరు ఇలాగ కొండబాబు అనుచరుడని ఏదో ఆరోపణలు వచ్చింది. అసలు ఏం జరుగుతుంది, మీరు ఏం భావిస్తారు దీనికి? ఇప్పుడు నేను 3 డేస్ క్రితం ఈ ఇష్యూ జరగకముందు 3 డేస్ క్రితం ముందు యానం నుంచి మా రిలేటివ్స్ అతనికి 4 lakhs ఒకటి 30,000 ఒకటి కట్టాడు నా బాండ్. ఆ బాండ్ నిమిత్తం నేను అడగడానికి వెళ్తే వాళ్ళకి నాకు ఇష్యూ జరిగింది. ఆఫీస్ వాళ్ళకి నాకు ఇలాగ ఏ బాండ్ మీకు సబ్మిట్ చేసేస్తే ఎలాగండి, మరి మాకంటే ఏం ప్రూఫ్ ఉంటుందని అడిగితే లేదు సార్ ట్రస్ట్ ఉండాలంటే ఆ రోజే నేను మోజెస్ గారితో మాట్లాడాను. మోజెస్ అన్న ఎవడైతే ఉన్నాడో వాడితో మాట్లాడి అతను సార్ లేదు అయిపోద్ది ఎలా అన్నారని చెప్తే సరే అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఇచ్చిన స్టాంప్ అది తీసుకుని మేము వచ్చేసాం. మొన్న ఏదైతే జరుగుతున్న ఇష్యూ అందరి నోట్లో తెలిసిన నోటీసులో నుంచి మిగతా మా వీధిలో ఇది బయటకు వస్తుంది కానీ తెలియదు. మా వీధిలో మా ఏరియాలో 3-4 కట్టారు. అన్న ఇది అని చెప్పి మ్యాటర్ అని చెప్తే అవునా తీసేస్తున్నారు అన్న ఇది ఇష్యూ అవుతుందని చెప్తే వెళ్తే అక్కడికి వెళ్ళాం. అంటే మీరు ఇష్యూ అవుతుంది, మీ ఊళ్ళో ఇబ్బంది పెడుతున్నారు, అన్యాయం పెడుతున్నారు కాబట్టి వెళ్ళారు తప్ప మీకు ఇందులో సంబంధం లేదు. ఇందులో ఎటువంటి సంబంధం నాకు లేదు. వీళ్ళు ఇబ్బంది పడతారని ఫోన్ చేస్తే ఆల్రెడీ నేను ఇంకో కుర్రోడు కోసం వెళ్ళాను రా పదండి అయితే వెళ్దామని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. మా ఫ్రెండ్స్ ఉంటారు కదన్నా, మా ఫ్రెండ్స్తో పాటు అలా వేరే పని మీద ఉంటే అలా వెళ్ళాను. అలా వెళ్ళేటప్పుడు అందరికీ నాకు తెలిసిన దాని మీద అందరూ పలకరించి అందరూ బాగానే ఉన్నారు. ఒక లేడీ నేను మనోళ్ళతో అక్కడ మాట్లాడుతుంటే నన్ను పర్టికులర్గా వీడియో తీస్తుంది. ఇప్పుడు మీరైనా ఎవరైనా ప్రజలు ఎవరైనా సరే వృత్తినే వచ్చి అక్కడ నేను ఏదైనా ఇష్యూ చేస్తే నువ్వు వీడియో తీసుకుని ఇలా నాకు వీడియో తీస్తుంది. ఎందుకమ్మా నాకు వీడియో తీస్తున్నావు అని అడిగాను. ఎలా చూస్తుంది సీరియస్గా, ఎందుకు నా వీడియో తీస్తున్నావు, నీకు ఏ రైట్ ఉంది నువ్వు నా వీడియో తీయడానికి నేను అడిగాను. అడిగితే తీస్తే చాలా ర్యాష్గా అందరూ ఉన్నారు అక్కడ, చాలా తీస్తే అని అన్నారు. తీస్తే ఏంటి నువ్వు నాకు తీయకని అన్నా, సరే తీయనని అన్నది. వెళ్ళిపోతావు అక్కడ 80 మంది 100 మంది దాకా ఉన్నారు. ఇలా వెనక్కి డోర్ దగ్గరికి ఇలా తిరిగి గుర్తుపెట్టుకో నా పేరు ఫాతిమా అని చెప్పి నాకు ఛాలెంజ్ చేసి మరి వెళ్ళింది. నీ పేరు నాకు ఎందుకమ్మా వెళ్ళాను అన్నా. అంతకు మించి నేను ఒక్క మాట ఎమ్మెల్యే గారి పేరు తీసి కానీ మేము ఎమ్మెల్యే మనుషులని కానీ మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి కానీ మీరు ఎటువంటి ప్రూఫ్ ఉన్నా మీరు ఏం చెప్తారో అది. ఒకవేళ వాళ్ళు నన్ను పిలిచారే అని అంటున్నారు బ్యాంకు వాళ్ళని మీరు అంటున్నారు. పోనీ బ్యాంకు వాళ్ళు నన్ను పిలిస్తే నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని ఏమైనా అన్నానా? ఇంకా నేనే మీకు సలహా ఇచ్చాను, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళండి అందరూ, స్టేషన్కి వెళ్ళండి అందరూ, కంగారు పడకండి అందరూ వెళ్ళండి. నాకు తెలిసిన వాళ్ళు అక్కడ వచ్చి నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్పాను తప్ప నేను ఎవరిని బెదిరించలేదు. ఆఫీస్ చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. అందులో అక్కడ నేను ఏదైనా సరే నా ఫాల్ట్ ఉన్నా సరే మీరు నచ్చింది మీరు చెయ్యొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే అన్న ఇప్పుడు రాజకీయాన్ని ఎమ్మెల్యే గారు ఇటువంటి ఎందుకు ఎంకరేజ్ చేస్తారన్న మాకు ఎప్పుడు చెప్పలేదు అలాంటిది. ఆయన కూడా ఫోన్ చేశారు, బాధ్యతలు ఎవరైతే ఉన్నారో అందరికీ మనం స్పష్టంగా చెప్పింది. మరి కొండబాబు అనుచరుడు అని చెప్పి ఇప్పుడు కొండబాబు అనుచరుడు అంటే ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నానని, నేను ఒక దళిత నాయకుడిని, ఒక దళితుడిని, ఒక టీడీపీలో ఒక పదవిలో ఉన్నవాడిని. నన్ను ఇంకా బ్యాట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు అంతే. ఇంకా ఆవిడ వెనకాల ఎవరైతే ఉండి నడిపిస్తున్నారో మాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరికి మేము ఆల్రెడీ నోటీసులు జరగడండి, పిఎస్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మేము నోటీసు ద్వారా అందరికీ నోటీసులు కూడా పంపించడం జరుగుతుంది. ఉత్తినే మా పరువు తెస్తే మేము ఎవరో చేతులు కట్టుకున్నాం. చాలా స్పష్టంగా చెప్పడం ఏంటంటే పక్కనే బాధితులు ఉన్నారో వారిని అడగండి, నేను ఏం చేశాను, నా వార్డు ఏదైతే నా 34వ వార్డు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఉండడానికే నేను వెళ్ళాను తప్ప నాకు ఎటువంటి ట్రాన్సాక్షన్ కానీ ఎటువంటి సంబంధాలు కానీ ఆ బ్యాంకులతో కానీ ఆ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళతో నాకు లేదని చెప్తున్నారు. మనతో పాటు మీరు రిజల్ట్స్ పని చూస్తున్నారు. ఇది ఒక బాధితుడు ఇదైతే ఉందో ఈ కంపెనీలో ఎంతెంత అమౌంట్స్ పే చేశారో అవన్నీ కూడా స్పష్టంగా ధృవీకరించి కూడా ఒక లెటర్ హెడ్ మీద ఇచ్చినట్టు మరి వారితో కూడా మాట్లాడే ప్రతిష్ట చెప్పండి సార్. మీరు ఒక బాధితులుగా వ్యవహరిస్తున్నారు, మీరు 34వ వార్డు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. మరి ఏంటి కటౌట్ సీన్ గారు ఎందుకు మీ దగ్గరకు వచ్చారు, అసలు ఏం జరిగింది అసలు? సార్ నేను మొత్తం 1,20,000 నేను జెన్సీస్లో డిపాజిట్ చేశానండి. 4 months నుంచి అయితే ఈఎంఐస్ పడట్లేదు. ఎప్పుడైతే పడడం మానేసి అక్కడ మా మేనేజర్ గారు లలిత గారు మాకు రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదు. సో మా ఏరియాలో ఎటువంటి ఇష్యూ వచ్చినా సరే మా అన్నయ్య కటౌట్ సీన్ గారికి మేము వెళ్తాము. సో అలాగే ఆ రోజు కూడా కటౌట్ సీన్ గారికి ఫోన్ చేసి అన్నయ్య పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ సమాధానం సరిగ్గా ఎవరు ఇవ్వట్లేదు, మీరు వచ్చి కొంచెం మాట్లాడితే మాకు ఎటువంటి సమాధానం దొరుకుతుంది అనే దాని మీద మేము కటౌట్ సీన్ గారి దగ్గరికి వెళ్ళాం. అయితే ఆయన వచ్చిన తర్వాత కేవలం నా గురించి ఇంకొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఒక 2 గురించి సపోర్ట్ చేయడానికి పూర్తిగా వివరాలు కనుక్కోవడానికి మాత్రం ఆయన వచ్చారు. సో
ఈ కమ్యూనికేషన్‌లో మేనేజర్ గారు మాకు జరుగుతున్న కమ్యూనికేషన్‌లో ఆవిడెవడో ఫాతిమా అనే ఆవిడ వచ్చి, లేదు కటౌట్ సీన్ వాళ్ళు పెద్ద రౌడీలు, వీళ్ళందరూ మా మీద పడ్డానికొచ్చారు, మేనేజర్ పెట్టించాడు అని చెప్పి మొత్తం అబద్ధాలు చెప్తున్నారు. అసలు దీనికి సంబంధమే లేదు. కటౌట్ సీన్ కటౌట్ సీన్ గారు వచ్చింది కేవలం మీరు అన్యాయం అయిపోయారు కాబట్టి మీ యొక్క డబ్బులు రికవర్ చేయడానికి కానీ మీరు అంటారు. అంతే. కానీ కొంతమంది ఏమంటారంటే కొంతమంది కటౌట్ సీన్ లాంటి వాళ్ళు కొంచెం అక్కడ బాడీ గార్డ్స్ గా ఉండి బౌన్సర్స్ గా ఉండి సపోర్ట్ చేసి మరి దానికి మీరు స్పందిస్తారు. నేనే ఫోన్ చేశాను. స్వయంగా నేనే ఫోన్ చేసి, "అన్నయ్య ఇలా ఉంది సిట్యుయేషన్ రమ్మని" చెప్పి నేనే చెప్పానండి. కొంచెం మాకు సమాధానం ఇవ్వట్లేదు. కొంచెం మీరు మాట్లాడితే మీకేమైనా సమాధానం దొరకచ్చు అని చెప్పి నేనే చెప్పానండి. అలాంటి ఉద్దేశ్యం ఏమీ లేదు. ఫాతిమా గారే నెగెటివ్‌గా పోర్ట్రేట్ చేసి మొత్తం అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. ఇది ఆవిడే చేశారా లేదా వెనక నుంచి ఎవరైనా చేయించారా అనేది మాకైతే తెలీదు. అంటే కటౌట్ సీన్ ఇమేజ్ డామేజ్ చేయడానికి లేకపోతే స్థానిక ఎమ్మెల్యే ఇమేజ్ డామేజ్ చేయడానికి ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? నేను ఒకటి చెప్తానండి. ఫాతిమా అనే ఆవిడ మాలాగే బాధితురాలు. బాధితురాలు అన్నప్పుడు ఆవిడ కూడా మాలాగే వచ్చి మా మేనేజర్‌ని ప్రశ్నించాలి గానీ, అక్కర్లేని వివరాల్లోని వేలు పెట్టి కటౌట్ సీన్ వచ్చారో, లేదంటే రౌడీలు వచ్చారో, ఇయన్నీ సొద్దు అనవసరం. మేము బాధితులం కదా! మేము ఎవరి పైన పేరు అలా చెప్పామా? లేదు కదా! అన్నయ్య వచ్చాడంటే మాకే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుద్ది. అది అర్థం చేసుకోవడం మానేసి మొత్తం అంతా డైవర్ట్ చేసేసి మ్యాటర్ అంతా న్యూస్‌లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మరి చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే ప్రజల కోసమే నేను వెళ్ళాను. 34 స్థానికంగా నా వార్డులో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడ్డారని చెప్పి నాకు చెప్పినందుకు నేను వెళ్ళాను తప్ప ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఆ కంపెనీ నాకు ఎటువంటి సంబంధం అని చెప్పి బోను శ్రీను అలియాస్ కటౌట్ శ్రీను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పక్కన ఉన్న బాధితులు కూడా మేము శ్రీను గారిని తీసుకెళ్ళింది ఒక్క ఉద్దేశంతో తీసుకెళ్ళాము. అది ఏంటంటే మాకు అన్యాయం జరిగింది, మా అన్యాయాన్ని ఆదుకోండి అని చెప్పి ప్రతి కష్టం వస్తే మేము ఆయన దగ్గరికి వెళ్తాము. అందులో భాగంగా వెళ్ళారు తప్ప ఇందులో ఎటువంటి సంబంధం లేదు. అదేవిధంగా ఎవరో ఒక స్త్రీ ఈ బోను శ్రీను అలియాస్ కటౌట్ శ్రీను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా వైరల్ గా మారాయి కాబట్టి ఆయన పరువు నష్టం దావా మాకు జరిగింది, పరువు నష్టం జరిగింది కాబట్టి మా తల్లిదండ్రులు ఆరోగ్యం ఇబ్బంది వచ్చే విధంగా అక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం, దీనిపైన పరువు నష్ట దావా వేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇటు బాధితులు అదేవిధంగా ఇటు బోను శ్రీను ఎవరైతే ఉన్నారో దీనిపైన వదిలే ప్రసక్తి లేదు. నా ప్రజలకు ఇబ్బంది కలిగితే నేను ఖచ్చితంగా పోరాడుతున్నారు. ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే పైన అదే ఇతని పైన ఎవరైతే బురద జల్లే ప్రయత్నం కావాలని చేస్తున్నారని చెప్పి బోను శ్రీను వాక్లేదు స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో, ఏ రకమైన న్యాయ పోరాటం చేస్తారో. ఇది ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వీరబాబుతో సాగర్, 7 టైమ్ న్యూస్, కాకినాడ నుంచి.